నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్తో భేటీ. సంక్రాంతి సందర్భంగా పలు వాహనాల తనిఖీలు. 15 ప్రైవేట్ బస్సులపై కేసులు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ. కమాండ్ కంట్రోల్ నుంచి ఆర్టీసీ అధికారుల పరిశీలన. సిఐడి కార్యాలయానికి విచారణకు వచ్చిన చంద్రబాబు. ఏపీకి పవన్ సీఎం కావాలి, హరిరామ్ జోగయ్య కామెంట్స్. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. పట్టణం నుంచి పల్లెకు ప్రయాణమైన ప్రజలు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం, 12 మంది దుర్మరణం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి క్రికెటర్ సచిన్ ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులు. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా ఒప్పించాలని అడగనున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్బీనగర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసు నమోదు చేశారు. వాహనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీని యాజమాన్యం పాటించలేదని రవాణా శాఖ అధికారులు ఆనంద్ శ్యామ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థానేలోని డొంబెల్లిలో ఒక భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ బస్ భవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సంక్రాంతి ప్రయాణికుల రద్దీని టీఎస్ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఇసుక పాలసీ కేసులో దర్యాప్తు అధికారులకు ముందస్తు బెయిల్, పూచీకత్తు, బాండ్ సమర్పించారు. కాగా ఇటీవల ఐఆర్ఆర్ ఇసుక పాలసీ కేసులో హైకోర్టు సిబిఐకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబును చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని నినాదాలు చేశారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్య భర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9177944133 9440001022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. తిరిగి బులెటిన్కి స్వాగతం. జనసేనకు హరిరామ్ జోగయ్య కీలక సూచనలు చేశారు. పవన్ని సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటున్నారన్నారు. జనసేనకు 40 సీట్లు వస్తాయని పవన్ తెలిపారని అన్నారు. 2.5 ఏళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలి, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని హరిరామ్ జోగయ్య అన్నారు. హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతలకు వెళ్తున్న నగరవాసులతో రద్దీగా మారాయి. అయితే ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ, రైల్వే శాఖ అదనపు సర్వీసులు నడుపుతోంది. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ రోడ్డున పడేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉచిత బస్సు మంచి కార్యక్రమమే, కానీ మారుమూల గ్రామాలకు బస్సు సర్వీసులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేసి మరొకరు ఉసురు పోసుకోవడం సరికాదని మండిపడ్డారు. నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది మరణించారు. నేపాల్ గంజ్ నుంచి కాఠ్మాండుకు వెళ్తున్న
ప్యాసింజర్ బస్సు అదుపు తప్పి రాఫీ నదిలోకి దూసుకెళ్లింది. దీంతో 12 మంది మరణించారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో 2 భారతీయులు ఉన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం లామాహి ఆసుపత్రికి తరలించినట్టు బాలుబంగ్ ఏరియా చీఫ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని రామమందిర ట్రస్ట్ ప్రతినిధి ఆయన కోరారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ దంపతులు, రాజ్ కుమార్ ఇరానీ, రోహిత్ శెట్టి వంటి స్టార్లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు బ్రిటన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్తో భేటీ. సంక్రాంతి సందర్భంగా పలు వాహనాల తనిఖీలు. 15 ప్రైవేట్ బస్సులపై కేసులు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ. కమాండ్ కంట్రోల్ నుంచి ఆర్టీసీ అధికారుల పరిశీలన. సిఐడి కార్యాలయానికి విచారణకు వచ్చిన చంద్రబాబు. ఏపీకి పవన్ సీఎం కావాలి, హరిరామ్ జోగయ్య కామెంట్స్. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. పట్టణం నుంచి పల్లెకు ప్రయాణమైన ప్రజలు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం, 12 మంది దుర్మరణం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి క్రికెటర్ సచిన్ ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులు. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్. మరోసారి ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు.